నమస్కారం. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అప్లికేషన్ ఫీజ్ కూడా కట్టకుండా నేరుగా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశమొస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ! అలాంటి ఒక జాబ్ నోటిఫికేషన్ గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది మనకు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, లక్నో నుండి వచ్చింది. ఈ ఉద్యోగంలో అందరినీ ఆకట్టుకునే మొదటి విషయమేంటో తెలుసా? జీతం. అవును, ఫ్రెషర్స్కి కూడా స్టార్టింగ్లోనే నెలకు 55,840 రూపాయల జీతం ఇస్తున్నారు. ఇది నిజంగా ఒక మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. ఇక రెండో ముఖ్యమైన విషయం, ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష లేదు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనగానే పెద్ద పెద్ద పరీక్షలు గుర్తొస్తాయి. కాని ఇక్కడ ఆ అడ్డంకే లేదు. అంతేకాదు, ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అప్లై చేసుకోవడానికి ₹1 కూడా ఫీజు కట్టాల్సిన పనిలేదు. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఉచితం. మరి ఎన్ని మంచి అవకాశాలున్న ఈ ఉద్యోగం పేరేంటి? అక్కడ చేయాల్సిన పనులేంటి? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. పోస్ట్ పేరొచ్చేసి ప్రోగ్రామ్ అసిస్టెంట్. అంటే ఐఐఎం లక్నోలో అడ్మిషన్స్, హెచ్ఆర్, కార్పొరేట్ రిలేషన్స్ ఇలాంటి కీలకమైన విభాగాలలో అడ్మినిస్ట్రేటివ్ పనులు చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సరే, ఇంత మంచి ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. అర్హతలో చాలా సింపుల్గా ఉన్నాయి. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. కాకపోతే డిగ్రీలో కనీసం 60% మార్కులు ఉండటం తప్పనిసరి. ఇక వయస్సు విషయానికి వస్తే గరిష్టంగా 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు ఫ్రెషర్స్ అర్హులే, ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఇది ఆల్ ఇండియా జాబ్ కాబట్టి భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అర్హతలన్నీ సరిపోతే ఇక ఆలస్యం చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సులభం. పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేసి వాళ్లు అడిగిన వివరాలన్నీ జాగ్రత్తగా నింపి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే గడువులోగా అప్లై చేయడం. అప్లికేషన్స్ పంపడానికి చివరి తేదీ జనవరి 19. కాబట్టి ఆ తేదీని అస్సలు మర్చిపోవద్దు. ఓకే, అప్లికేషన్ పంపించేశాం. ఆ తర్వాతేంటి? మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ కూడా అప్లికేషన్ లాగే చాలా సింపుల్గా, డైరెక్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొన్ని దశలు ఉంటాయి. ముందుగా మన గూగుల్ ఫామ్ అప్లికేషన్స్ను తీసుకుంటారు. తర్వాత మన అకాడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి వాళ్లకు ఈమెయిల్ పంపుతారు. ఆ తర్వాత వాళ్లకు ఆన్లైన్లోనే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక ఫైనల్గా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఇక చివరగా జాబ్కి సంబంధించిన మరికొన్ని వివరాలు, అంటే పని వాతావరణం ఎలా ఉంటుంది లాంటివి చూద్దాం. వర్క్ షెడ్యూల్ విషయానికొస్తే వారానికి 6 రోజులు పని ఉంటుంది. ఆదివారం రోజు సెలవు. ఇక రోజువారీ పని గంటలు చూస్తే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటాయి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగం. ప్రారంభంలో కాంట్రాక్ట్ 1 సంవత్సరం పాటు ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ను బట్టి ఏటా పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా మంచి స్థిరత్వం ఉంటుందనే చెప్పొచ్చు. పోస్టింగ్ వచ్చేసి ఐఐఎం లక్నో క్యాంపస్లోనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మంచి జీతం, పరీక్ష లేదు, ఫీజు కూడా లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఐఐఎం లాంటి గొప్ప సంస్థలో పనిచేసే అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదుర్చూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశం. మరి అవకాశం సరియైనదేనా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.